ఏంటేంటేంటేంటేంటి పోలీసులకు ఫోన్ చేసి ఇచ్చేస్తారా? ఇచ్చేయాలి మరి. ఎందుకంటే పరుల సొమ్ము పాము లాంటిది, ఎప్పటికైనా ప్రమాదమే. ఎందుకంటే చట్ట ప్రకారం అది పెద్ద నేరం. వదిన, బాబుని పడుకోబెట్టొస్తాను. నువ్వు నిజంగా మా అమ్మవేనని నా మీద ఒట్టేసి చెప్పమ్మా. శభాష్ ప్రిన్సీ, దాన్ని బాగా ఇరికించావు. ఇప్పుడేం చెప్తుందో చూస్తాను. ఈ టైంలోనే ఎంటర్ అయిపోయి దాన్ని ఇంకా ఇరికించేసి అది అమ్మ కదన్న నిజం బయటపడేలా చెయ్యాలి. మీ అమ్మనేనమ్మా? ఎందుకలా అడిగావమ్మా? అడగాలనిపించింది, అందుకే అడిగాను. మీ అమ్మనేనమ్మా? చిన్న పిల్ల మీద ఒట్టేసి ఎంత పెద్ద అబద్ధం చెప్పేసింది. ఇది మామూలుది కాదు, ఖచ్చితంగా ఏదో స్కెచ్తోనే అడుగు పెట్టింది. ఇంకెప్పుడు ఇలా అడగనులే. ఇలా అడిగి బాధ పెట్టుంటే ఐఎమ్ సారీ. నేను నిన్ను తిట్టానని నీకింత అనుమానం వచ్చింది కదా, ఇంకెప్పుడు నిన్ను విసుక్కోనే. తొందరగా అతుక్కుపోవడం నీకు బాగా తెలిసే. అన్న తినిపిస్తాను దా. దొరికింది అనుకున్నాను, క్షణాల్లో తప్పించుకుంది. నా మీద పంతంతో ప్రిన్సీ మీద ఒట్టేసి మరి అమ్మవని కమిట్ అయ్యావు కదా, ఉపయోగించుకుంటానే. ఈ మోటే బాగా ఉపయోగించుకుని నిన్ను పూర్తిగా లాక్ చేస్తాను. దొరికిన దగ్గర నుంచి తనివి తీరా చూస్తూనే ఉన్నాను, అయినా నా సంతోషం తీరడం లేదు. కన్నార్పకుండా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. అలా అని ఈ బుజ్జిముండల్ని ఎంతసేపని కొంగును కట్టుకొని తిరుగుతాను? వీటిని ఎక్కడో చోట దాయాలి. ఎక్కడ దాద్దాం? కస్తూరి, 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 ఎక్కడికి వెళ్ళావు? నీలవేణి పిన్నొస్తాను, మాట్లాడుతున్నాను. సరే పడుకున్నారా? ఈ పూట నేను హాల్లోనే పడుకుంటాను, మీరెళ్ళి పడుకోండి. ఎందుకు? ఊరికే పడుకోవాలనిపించింది, పడుకుంటానన్నాను అంతే. సరే నీ ఇష్టం. అమ్మయ్యా, ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోవచ్చు.
ఊపిరాగినంత పని అయింది. బయట కూడా సేఫ్ కాదు, నా కళ్ళ ముందే ఉండాలి. అంటే ఏంటి పడుకోలేదా? పడుకుంటానండి. ఏంటి టెన్షన్గా ఉన్నావు? అబ్బే అలాంటిదేం లేదే. సరే ఇవి ఎక్కడ పెట్టాలబ్బా? ఈ జాడీలే కరెక్ట్. ఇక్కడైతే కళ్ళ ముందే ఉంటాయి. ఏ దొంగ వస్తాడో ఏమో, అస్సలు నిద్రపోకూడదు. ఆడపడి చెడుతున్న ఏ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు. మళ్ళీ మళ్ళీ అడిగితే ఎక్కడ నోరు జారి నిజం చెప్పేస్తానని భయంగా ఉంది. అందుకే తొందరగా భోంచేసి వెళ్ళిపోదాం. ఒకవేళ ఉండమన్నా ఉండద్దు, సరేనా? వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అంటే బిడ్డ ఇక్కడే ఉన్నాడని తెలిసిపోయిందా? మళ్ళీ బిడ్డను తీసుకుపోయారంటే నేను నానా అవస్థలు పడాలి. తల్లి బిడ్డను తీసుకెళ్లకుండా అడ్డుపడాలి. త్వరగా కానివ్వండి. చింత లేట్ చేస్తే లంచ్ టైం దాటిపోయి డిన్నర్ టైం కూడా వస్తుంది. ఈ ఆడవాళ్ళకి ఎంత హెల్ప్ చేసినా ఏదో ఒకటి అనకపోతే మనశ్శాంతే ఉండదు. మాటల తర్వాత ముందు పని కానివ్వండి. కానిస్తున్నాం. అయ్యో, మీరు చేస్తున్నారా? మేము హెల్ప్ చేస్తామండి. అయిపోయిందిలే వదినా. ఆయన ఈయన చేసే పని కన్నా ఓవర్ యాక్టింగ్ ఎక్కువ. కూర్చోండి వదినా. పర్లేదులే. అరే, ఎవరు పరాయి వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు ఏంటా మొహమాటం? రండి కూర్చోండి.
విశేషాలు ఏంటి చెప్పండి వదినా. ఒకసారి అన్నయ్యకి ఫోన్ చేసి ఇవ్వండి వదినా, మాట్లాడతాను. ముగ్గురు అన్నయ్యలు అందరికంటే అవ్వి అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం. ఫోన్ చేసి ఇవ్వండి వదినా, మాట్లాడతాను. ఆయన ఉదయాన్నే అర్జెంట్ పని ఉందని ఏలూరు వెళ్ళారు. అవునా, సర్లే ఫోన్ చేశాక మాట్లాడతానులే. వదినా, ఏమైనా శుభవార్తలున్నాయా? చెప్పొదినా. చెప్పడానికి ఎందుకు ఇబ్బంది పడతావు? ఇంకా లేదని చెప్పు. ఓ అవునా, కావాలని గ్యాప్ తీసుకుంటున్నారా? వచ్చిన దగ్గర నుండి బాబు నిద్రపోతున్నాడని చూడడానికి కుదరలేదు. ఇంతకీ బాబుకి ఏం పేరు పెట్టారు? తెలీదు వదినా. తెలియకపోవడం ఏంటి? మా బాబు అయితే కదా తెలియడానికి. మీ బాబు కాదా? కాదొదినా. మరి ఎవరు బాబు? ఒక చోట దొరికాడు. దొరికాడా? ఎక్కడ దొరికాడు? అదంతా ఒక పెద్ద కథలే వదినా, తర్వాత చెప్తాను. చెప్పేస్తుందా? నిజం చెప్పేస్తుందా? బాబు వాళ్ళ తల్లిదండ్రులు కాంటాక్ట్ చేసేంత వరకు మా దగ్గరే ఉంచుకోవాలని నిర్ణయించుకున్నాం. అందుకే పెంచుకుంటున్నాం. చెప్పేసింది. బిడ్డ దొరికిపోతుంది. ఇప్పుడు ఎలా? మేం కూడా మా ప్రయత్నాలు చేస్తున్నాం వదినా. ఒకవేళ బాబు నా కొడుకా? నాకు పిల్లలు లేరని చెప్పాను. ఇప్పుడు ఎలా వెళ్ళాలి? వాడు చాలా అందగాడు తెలుసా? వాడితో మాకు ఫుల్ టైం పాస్ అయిపోతుంది. ఎక్కడికి వదినా? బాబుని చూసొస్తాను. వద్దు, బాబును చూడొద్దు. నిద్ర లేచాక చూడొచ్చులే వదినా, వచ్చి కూర్చోండి. నిద్ర లేచినట్టున్నాడు. లేస్తే వాడు ఏడు వినిపిస్తుందిలే వదినా, నువ్వు వచ్చి కూర్చో రా. చూసావా, ఇలా అన్నానో లేదో, ఏడు వినిపిస్తుంది. నువ్వుండు గాయత్రి, నేను వెళ్ళి చూసొస్తాను. సరే. ఎక్కడికి వెళుతున్నారో? లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. వెనక్కి రండి. రండి, వెనక్కి రండి. వచ్చిన పని చూసుకొని వెళ్ళండి. నేను ఎత్తుకుంటే తప్ప బాబు ఏడు పాపడు. మీరు ఎత్తుకోగానే ఏడు పాపేశాడే, గ్రేట్ వదినా. బాబుని చూసారు కదా, ఇంతకు ముందు ఎక్కడైనా చూసారా? లేదు. లేదు. అయితే బాబెవరో మీకు తెలియదన్నమాట. తెలీదు. తెలీదు. సరే, వంట అయిపోయింది, కూర్చోండి, వడ్డిస్తాను. మొహమాట పడకుండా తినండి వదినా. సరే, మీరు తింటూ ఉండండి, ఇప్పుడే వస్తాను. చెవండి, పదండి. చెవండి. ఏంటి గాయత్రి? లేక లేక మా వదిన మన ఇంటికి వచ్చింది. చీర పెట్టి పంపిస్తే బాగుంటుంది. మీరు వెళ్ళి చీర తీసుకురండి. అలాగే. చెవండి. ఏంటి? వదిన కుక్కదానికి చీర పెడితే బాగుండదు. వదిన వాళ్ళ ఫ్రెండ్కి కూడా పెడదాం. 2 చీరలు తీసుకురండి. అలాగే. త్వరగా రండి.
భోజనాలు చేసి వెళ్ళేంత తీరిక లేదు. లేవండి. ఏమండి, మళ్ళీ ఏంటి? చీరలంటే ఓన్లీ చీరలు తీసుకురాకండి, వాటితో పాటు జాకెట్ పీసులు కూడా పెట్టివ్వాలి. సరేనా? 2 జాకెట్ పీసులు కూడా తీసుకురండి. అలాగే. బయలుదేరండి. నీకే చెప్పేది, బయలుదేరండి. మీ ఆజ్ఞ కాపాలిగా. ఏమండి, మళ్ళీ ఏంటి గాయత్రి? చీర జాకెట్ తో పాటు పళ్ళు తాంబూలం కూడా పెట్టివ్వాలి, అవి కూడా తీసుకురండి. ఈ టార్చర్ నా వల్ల కాదు గాని ఇద్దరం వెళ్దాం పద. అయ్యో, వదిన వాళ్ళని ఇంట్లో వదిలేసి ఎలా వస్తానండి? అయితే మాటి మాటికి ఆపి ఇంకేం చెప్పొద్దు. సరే, మీరు తొందరగా వెళ్ళండి. ఇంకెప్పుడు ఈ ఇంటి దరిదాపులకు కూడా రాకండి. అలాగే కాపాలిగా. వదినా, అన్నం తినకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు? వదినా, బాగా ఏడుస్తుంటే లోపలికి వెళ్ళిందా ఏంటి? వదినా, ఇక్కడ లేరేంటి? ఎక్కడికి వెళ్ళారబ్బా? వదినా, 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 చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయారేంటి? ప్రిన్సీ, ఏం చేస్తున్నావమ్మా? కనిపించడం లేదా? అవును, బ్రెడ్ లో జామ్ కదా వేసుకోవాలి, నువ్వేంటి సాస్ వేసుకుని తింటున్నావు? నాకు సాసే ఇష్టం. ఒక్కదానివే తింటున్నావేంటి? ఎవరు లేరా? దుర్గమ్మ మార్కెట్కి వెళ్ళింది, అమ్మేమో ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్ళింది. నేను వేస్తాను, ఇటు. అక్కర్లేదు. ఎంత పొగరు నీకు! వెళ్ళిక్కడి నుంచి. నీతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలమ్మా. ఏంటవి? నీకు చాలా అన్యాయం జరుగుతుందమ్మా, అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఎందుకంటే నువ్వు చిన్న పిల్లవి కదా. నువ్వు అమ్మా అమ్మా అని ఆ లహరిని పిలుస్తూ మురిసిపోతున్నావే, ఆ లహరి నీ మీద ఒట్టేసి కూడా పెద్ద అబద్ధం చెప్పిందమ్మా. అబద్ధమా? ఏం అబద్ధం చెప్పింది? ఒక్కటా రెండా? అన్నీ అబద్ధాలే. తను మీ అమ్మ కాదని నేను ఎన్నిసార్లు చెప్పినా నువ్వు నమ్మవు కదా. మరి డాడీని వాష్రూమ్ కి తీసుకెళ్ళమన్నప్పుడు తను ఎలా ప్రవర్తించిందో గుర్తు చేసుకో. డాడీని పట్టుకోవడానికి తన చేతులు ఎందుకు వణికాయి?
పూరి ఎముకలు ఉన్నాయి ఏంటండి? అయినా నిహారిక రూమ్ లో ఇవెందుకున్నాయి?